మనం ఇప్పుడు చూస్తున్న ఆలయం మన తెలంగాణలో చారిత్రాత్మక కని విని ఎరగని హిస్టరీ కలిగి ఉన్న ఏకైక ఆలయం శ్రీ కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి క్షేత్రం. అదేవిధంగా ఈ ఆలయాన్ని పూర్వం నుండి దక్షిణ కాశీగా పిలువబడుతుంది. పంచపీఠాలలో ఒకటైన ఈ సోమేశ్వర లింగాన్ని దర్శించుకోవడానికి మన రాష్ట్రం నుండే కాకుండా కర్ణాటక, ఆంధ్ర నుండి చాలా మంది భక్తులైతే వస్తున్నారు. ఇంకా శివరాత్రికి చూసుకున్నట్లయితే ఆలయం మొత్తం భక్తులతో నిండి ఉంటుందని ఇక్కడైతే పండితులు చెప్తున్నారు. హాయ్ గైస్, నేను మీ ప్రశాంత్ ఛత్రపతి. ఈ రోజు మన తెలంగాణలో ఫేమస్ అయిన చారిత్రాత్మకమైన ఆలయం కొలనుపాక దక్షిణ కాశీ అయిన ఆలయాన్ని అయితే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇది ఎక్కడో కాదండి, మన తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకి 7 కిలోమీటర్స్ దూరంలో, మన హైదరాబాద్ నుంచి అయితే ఒక 70 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ లొకేషన్ ఈ స్క్రీన్ పైన పెడుతున్నా చూడండి. అండ్ ప్రజెంట్ మనం అయితే ఆలయం ముంగట ఉన్నాము. ఇక్కడ రాగానే మెయిన్ గా చూడండి. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఈ ఆలయం ముందు అయితే ఇక్కడ చూడండి, అప్పటి కాలం నాటి గుర్రం అయితే ఇంకా నడుస్తూనే ఉంది. ఈచ్ పర్సన్ కి 100 రూపీస్ తీసుకొని ఒక 10 మినిట్స్ అయితే రైడ్ చేపిస్తారు. అండ్ ఆలయం లోపలికి రాగానే చూడండి, ఈ విధంగా అయితే పెద్ద పెద్ద రాతులతో కట్టడి ఉంది. లోపల టెంపుల్ చూసుకున్నట్లయితే మన చరిత్రకు సంబంధించి ఎన్నో శిథిలమైన శాసనాలు మరియు అప్పటి దేవుళ్ళ విగ్రహాలు మనకైతే కనిపిస్తున్నాయి. ఈ దేవాలయ ప్రాంగణాన్ని ప్రాకార మండపాలనే మ్యూజియంగా మార్చి ఇక్కడైతే విగ్రహాలు మనకు అప్పుడు ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే పెట్టారు. అన్ని విగ్రహాలు చూసుకుంటూ ముందటికి రాగానే మనకు ఆలయం మొదటిలోనే లెఫ్ట్ సైడ్లో శ్రీ వీరభద్ర స్వామి వారు అయితే కొలువై ఉన్నారు. అదేవిధంగా వీరభద్ర స్వామి ఎదురుగానే ఒక శివలింగం అయితే ఉంది. ఇక్కడ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఇంకా లోపల అయితే అద్భుతమైన ఆలయం ఉంది. ఇది మెయిన్ ఆలయం కాదు, మనకు మెయిన్ టెంపుల్లో అడుగు పెట్టగానే ఒకసారి చూడండి, అతిపెద్ద నంది విగ్రహం అయితే దర్శనం కలిగింది. ఈ ఆలయంలో దాదాపు 5 రకాలైన పంచపీఠాల శివలింగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా కుడి భాగంలో చూసుకున్నట్లయితే ఈ శివలింగానికి శ్రీ హనుమంతుడు అయితే దర్శనమిస్తున్నాడు. హనుమంతుడిని పక్కనే శ్రీ కాలభైరవ స్వామివారు అయితే దర్శనమిస్తున్నారు. కాలభైరవ స్వామివారిని అయితే మనం ఇంకా వేరే టెంపుల్స్లో అయితే చూడడం చాలా అరుదు. ఈ ఆలయంలో ఇంకోటి చూసుకున్నట్లయితే మెయిన్గా మన శివలింగం అయితే ఎక్కడైనా ఉంటుంది, కాకపోతే ఇక్కడ శివుని రూపం అయితే ఉంటుంది. మన గర్భగుడిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క శివలింగం కింది భాగంలో ఉండి 2గా చీలి ఉంటుంది. సో తర్వాత అదే విధంగా లింగం వెనుక జగద్గురు రేణుకాచార్య విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి. సో దీనికి చరిత్ర విషయానికి వస్తే పూర్వం ఈ యొక్క లింగం 2గా చీలి దానిలో నుండి అదే ఆది జగద్గురు రేణుకాచార్య ఆవిర్భవించారు. తర్వాత 1000 సంవత్సరాల భూమిపైన వీరశైవ మతాన్ని అయితే ప్రచారం చేశారు. తర్వాత మరల తిరిగి అదే లింగంలో లీనమైనప్పుడు లింగం అయితే దగ్గరకు వచ్చిందని ఇక్కడ పండితులు అయితే చెప్తున్నారు. ఆలయంలో ఎడమవైపు చూసుకున్నట్లయితే కుందమామ దివ్యమంగళ విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. చండీమాత భక్తులు ముడుపులు కట్టి తమ కోరికలు నెరవేరినాక మళ్ళీ వచ్చి వారి మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. అందుకే చండీమాత ఎదురుగా పైభాగంలో ముడుపులు అయితే చాలా గట్టి ఉన్నాయి. అలా చండీమాత దర్శనం చేసుకొని బయటికి వచ్చినప్పుడు మనకు నైరుతి ప్లేస్ లో కోటిలింగేశ్వర ఆలయం అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే మొత్తం చూపిస్తా పదండి. ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పూర్వం పంచకోశ నగరంగా పిలువబడే ఈ క్షేత్రంలో కోటి లింగాలను ప్రతిష్ఠించే సమయంలో 1000 లింగాలే తక్కువ కావడంతో ఒకే రాయి పైన 1000 లింగాలను చెక్కి ప్రతిష్ఠింప చేశారు. ఆలయం మొత్తం చూసుకున్నట్లయితే అప్పటి రాతులు అయితే విగ్రహాలు, అలా చాలా విగ్రహాలు అయితే ఈ టెంపుల్లో పొందుపరిచారు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని చాలా కాలం అయితే ప్రయత్నించారు. కాకపోతే ఇప్పటికీ ఇక్కడ మనకైతే సాక్ష్యాలు ఉన్నాయి చూడండి. అలా కోటిలింగేశ్వర దర్శనం చేసుకొని మన గర్భగుడి ఎదురుగా రైట్ సైడ్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రహ్మసూత్ర లింగం అయితే దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. వచ్చిన వాళ్ళైతే తప్పకుండా మర్చిపోకండి. చాలా మంది ఇది దర్శనం చేసుకోకుండా డైరెక్ట్ అయితే బయటకు వెళ్తున్నారు. సో ఈ ఆలయం అయితే మొత్తానికి సూపర్ ఉంది. తప్పకుండా మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఇంతటి చారిత్రాత్మకమైన ఆలయం మన రాష్ట్రంలో ఉండడం మన గర్వకారణం.
ఈ ఆలయం గురించి అందరికీ తెలిసేలా షేర్ చేసి ఆలయం అభివృద్ధికి అయితే తోడ్పడదాం. లాస్ట్లో తప్పకుండా కామెంట్లో హర హర మహాదేవ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.